మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హైదరాబాద్ లో నిత్యం ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కార్పొరేషన్ అధికారులు ఇండోర్ వెళ్లి అధ్యయనం చేసి రావాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్దితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ది, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇండోర్ సిటీలో అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి రావాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని సీఎం సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలన్నారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండేలా చూడాలని చెప్పారు.